తప్పుదారిలోనే పోతే కొన్నాళ్ళకు తెలుస్తుంది మనం ఎంత నష్టపోయామో, ఎంత లాస్ అయిపోయామో, ఎంత పోగొట్టుకున్నాము అని తర్వాత తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం లాభమో అప్పటికే లాస్ అయిపోయి ఉంటాం. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, మనల్ని పెద్దలు హెచ్చరించినా, తల్లిదండ్రులు గద్దించినా, లేక మన యొక్క సేవకుడు మనల్ని గద్దించినా, లేక దేవుడే మనల్ని గద్దించినా మనం ఏం చెందకూడదంట? విసుగు చెందకూడదు. విసుగు చెందేమంటే తప్పుదారిలో వెళ్ళిపోతాం. చిన్న కుమారుని తండ్రి ఏమన్నాడు? పొమ్మన్నాడా? వద్దని ఖండించాడు. విన్నాడా? వినలేదు. ఏం చేశాడు? మొండికేసుకొని కూర్చొని నా ఆస్తి నాకు ఇస్తావా లేదా అని ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? బాగుపడ్డా? తినటానికి తిండి లేక పందులు తినే పొట్టు తినటానికి సిద్ధపడ్డాడు. అలాంటి పరిస్థితి అతని జీవితంలో వచ్చింది. అదే తండ్రి హెచ్చరించినప్పుడు, తండ్రి ఖండించినప్పుడు, వద్దు నాయనా, ఇప్పుడు వద్దు, ఎప్పుడు నేను ఆస్తి ఇవ్వాలో నాకు తెలుసు, ఎప్పుడు మీకు చేయాలో తెలుసు, నేను చేస్తానని చెప్పినప్పుడు, సరే తండ్రి నువ్వు ఎలా చెప్తారో చేస్తాను అని చెప్పి ఆగిపోయి ఉంటే ఆ చిన్న కుమారుడు మొత్తం లాస్ అయ్యి ఉండేవాడు కాదు. కానీ ఈరోజు కూడా చాలామంది పిల్లలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారంటే, చిన్న కుమారుడు నడిచిన విధంగానే చాలామంది పిల్లలు, చాలామంది మనుషులు నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పకూడదు, పెద్ద చిన్న ఒక మాట అడగకూడదు. ఒక మాట వాళ్ళకి చెప్తే వినరు. నువ్వేది నాకు చెప్పేది, నాకు తెలియదా, నువ్వు చెప్తే నేను వినాలా అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తూ, ఎవరి మాట వినకుండా, ఎవరిని లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తారు. నడిచిన తర్వాత చిన్న కుమారులాగా నష్టపోయినప్పుడు, మరి నాకెవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండేదే అని అనుకుంటే ఎట్టొస్తుంది? నీకు చెప్పినప్పుడు వినలా. ఇప్పుడు తల్లిదండ్రులు లేక, ఎవరు లేక వాడు చెడిపోయాడంటే అర్థం ఉంది. ఎందుకని? వాడికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా వాడికి ఎవరు చెప్పేవాళ్ళు లేక, వాడిని సరిచేసేవాళ్ళు లేక వాడు చెడిపోయినాడు. తల్లిదండ్రులు ఉండి, నీకు అన్ని మంచి చెడులు ఉండి, పెద్ద చిన్న ఉండి చెడిపోతే అప్పుడు ఎవరు బాధ్యులు? వాడే బాధ్యుడు. కాబట్టి అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, మనల్ని ఎవరైనా హెచ్చరించినా, గద్దించినా మనం విసుగు చెందకుండా దానికి మనం లోబడాలి. లోబడి ద్వారా మనం ఏం పొందుతామో ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ తీసుకోండి. గద్దింపునకు విసుగు చెందకుండా లోబడితే ఏ మేలు పొందుతామో దేవుని వాక్యంలో చూద్దాం. సామెతల గ్రంథం 32. ఒక వ్యక్తి గద్దింపునకు లోబడినప్పుడు అతను వివేకవంతుడిగా మారిపోతాడంట. అతను ఒకవేళ తప్పుదారులు నడుస్తున్నా సరే, గద్దించినప్పుడు వెంటనే ఎవరైతే వింటాడో, లోబడతాడో ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో వివేకవంతుడిగా కూడా మారిపోయే అవకాశం ఉందంట. అందుకని ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు మనం ఎప్పుడు కూడా నన్ను ఎందుకు గద్దించారు అనుకోకూడదు. ఎందుకంటే నన్ను పెద్దలు గద్దించారు, అది నా మంచి కోసమే. ముఖ్యంగా పిల్లలకు చెప్తున్నా, తల్లిదండ్రులు ఏదైనా మనము చెడుదారిలో పోతున్నప్పుడు, మనం వాళ్ళకి ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు, లేదా దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నప్పుడు, వాళ్ళు ఎప్పుడైనా మనల్ని గద్దిస్తే అప్పుడు మనం ఏం చేయకూడదు? విసుగు చెందకూడదు. అలాగ చెందామంటే రేపు నష్టపోతాం. చిన్న కుమారులాగా చాలా నష్టం వచ్చేస్తుంది. ఆ నష్టం వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు. అందుకని గద్దింపును వినువాడు వివేకి అవుతాడట. చూడండి, ఇంకా చూడండి, దేవుని వాక్యం చూద్దాం. సామెతల గ్రంథం 13:18. గద్దింపు ద్వారానే ఒక మనిషికి ఘనత వస్తుందట. గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఏం పొందుతాడు? ఒక వ్యక్తి గరుడుగా మారటానికి కూడా గద్దింపు ఉపయోగపడుతుంది. ఈరోజు గద్దింపు విని లోబడినవాడు, భయపడినవాడు
రేపు ఆ వ్యక్తి చాలా గొప్పవాడైతే అది ఘనతకు కారణమవుతుంది. కాబట్టి అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే గద్దింపు అనేది మనకి మరొక మేలు ఏం తీసుకొస్తుందంటే ఘనతను తీసుకొస్తుంది, అంటే గౌరవాన్ని తీసుకొని వస్తుంది. ఈరోజు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడితే రేపు నువ్వు గొప్పవాడు అయితే అప్పుడు ఎందుకు నువ్వు ఇలా గొప్పవాడయ్యానంటే ఫలానప్పుడు ఫలానా ఆయన నన్ను గద్దించాడు, నేను అది తెలుసుకొని ఈరోజు ఈ విధంగా మంచి మార్గంలోకి వచ్చి గొప్పవాడైన చెప్పగలుగుతావు. అది నీకెంతో గౌరవం ఘనత వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది గద్దింపు ఘనతనో వస్తుందట. తర్వాత చూడండి సామెతలు 15:5. మూర్ఖుడు ఏం చేస్తాడు? తిరస్కరిస్తాడు. అదే గద్దింపుకు లోబడిన వాడైతే అంటే అవుతాడంట. కొంతమంది తల్లిదండ్రులకు చెప్పినట్టు నడుచుకొని తెలియగలలు అవుతారు. హల్లెలూయా. తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుడు ద్వారా అలా ప్రవర్తించడం ద్వారా వాళ్ళు తెలియగల వాళ్ళు అవుతారు. కాబట్టి గద్దింపునకు లోబడిన వాడు బుద్ధిమంతుడు అవుతాడు. ఒకవేళ ఈరోజు మనకు తెలివితేటలు తక్కువ ఉన్నాయనుకో, మనం ఖచ్చితంగా పెద్ద చిన్న చెప్పిన మాట జాగ్రత్తగా నడుచుకుంటే అవే తెలివితేటలు వస్తాయి. అవి ఆటోమేటిక్గా మనకు తెలివితేటలు వస్తాయి. అందుకని గద్దింపు ద్వారా మనకి ఏమొస్తుందంటే బుద్ధి వస్తుంది. ఇంకో మాట కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథం 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానాన్ని కలగజేస్తాయంట. చూడండి సామెతలు 29:15 అంటాడు బెత్తము గద్దింపు జ్ఞానాన్ని ఇస్తుందంట. ఒకసారి బెత్తం కూడా జ్ఞానం ఇస్తుందంట. అంటే అందుకే కొంతమందికి దెబ్బ పడినప్పుడే జ్ఞానం వస్తుందంట. ఎందుకని మరి మళ్ళా కొడతారేమో అని జాగ్రత్తగా నడుచుకోవాలా, మళ్ళీ రాయకపోతే మనం కొడతారేమని అప్పుడు జాగ్రత్త వస్తుందంట, మళ్ళీ మనం అడుగుతారేమని అని జాగ్రత్త వస్తుందంట. అందుకని బెత్తము గద్దింపు. కొంతమందికి చిన్నవారిని అయితే బెత్తంతో కొట్టగలం, పెద్దవారిని మనం బెత్తంతో కొట్టలేం కదా. అందుకని వాళ్ళకేంది గద్దింపు. గద్దింపు ఏం చేస్తుంది? మనసుకి జ్ఞానాన్ని తెప్పిస్తుందట గద్దింపు. అందుకని గద్దింపును మనము విసుకోవద్దు, గద్దించినప్పుడు విసుక్కోవద్దు. తర్వాత చూడండి సామెతలు 5:7 చదవండి. చూడు ఇక్కడ ఒకసారి మన హృదయం మనల్ని గద్దిస్తుందంట. ఎందుకు గద్దిస్తుంది? నీ మనసు సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది. ఏమని? నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు వెళ్తుంది తప్పు, నువ్వు ఇలా చేయాల్సింది ఇలా చేస్తున్నావు, ఇలా నడవాల్సింది ఇలా నడుస్తున్నావు, ఇటు పోవాల్సింది ఇటు పోతున్నావు అని మన హృదయమే మనల్ని ఏం చేస్తుందంట? గద్దిస్తుందంట. అయితే దాన్ని మనం పట్టించుకోవాలా. దేన్ని? మన హృదయ గద్దింపుని మనం పట్టించుకోవాలా. దేవుడు మన మనస్సాక్షి ద్వారా మనం గద్దిస్తాడు. ఏం చేస్తాడు? మన లోపల మనకే ఒక గద్దింపుని ఇస్తాడు. ఇదిగో నువ్వు చేసిన తప్పు, ఇలా నువ్వు చేయకూడదు, చేసి ఉండకూడదు, ఇలా నువ్వు మాట్లాడి ఉండకూడదు, ఇలా నువ్వు అనకూడదు, ఇలాగ చేసి ఉండకూడదు అని మనల్ని ఏం చేస్తుంది? అది హెచ్చరిస్తూ గద్దిస్తుంది. అది కఠినంగా కాదు, సున్నితంగా మనల్ని హెచ్చరిస్తుంది. అంటే నొప్పి లేకుండా మన మనస్సాక్షి మనల్ని సున్నితంగా అది గద్దిస్తుంది. అప్పుడు గద్దించినప్పుడు ఆ హృదయ గద్దింపునకైనా సరే మనం విసుగు చెందకుండా లోబడితే మనం జీవ మార్గంలోకి వస్తాం. హల్లెలూయా. అప్పుడు మనకు మార్పు వస్తుంది, మారు మనసు వస్తుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడు మనం సరైన దారిలోకి వస్తాం. అందుకని దేవుని వాక్యం ఏమంటుందంటే హృదయ గద్దింపునైనా లోబడాలి. ఇక్కడ ఈ మానవుడు ఏం చేశాడు? దేవుడు మాట వినలేదు, తండ్రి మాట వినలేదు, చెడు మార్గంలో చెడు దారిలో పోయాడు. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయినాయి. లాస్ట్కి మాంసం కూడా పోయాడు, మనిషి అంతా దెబ్బతినిపోయాడు. అప్పుడు అనిపిస్తుందంట ఏమని? నా హృదయ గద్దింపు కూడా నేను లోబడలేదే. ఎవరో చెప్పిన సంగతి తర్వాత నాలో వచ్చిన గద్దింపు కూడా నేను లోబడలేదే, లోబడి ఉంటే బాగుండేది అని అప్పుడు బాధపడుతూ మూలుగుతూ ఉంటాడంట. అందుకని
బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు, పెద్దలు నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుకవద్దు, నీ తల్లిదండ్రులు నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుకవద్దు, ఒకవేళ దైవజనుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుకవద్దు. ఎందుకంటే అది నీకు మంచి జరుగుతుందే కానీ చెడు జరగదు, నీకు మేలవుతుందే కానీ కీడవదు. అందుకని బైబిల్ చెప్పిన ప్రకారంగా మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా గద్దింపునకు లోబడాలి. ఎప్పుడైతే మనం లోబడతామో ఇప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. అందుకని మనం మొదటగా చూడాల్సిన విషయం ఏంటంటే, గద్దింపునకు ఏం చేయకూడదు, ఇసుగు చెందకూడదు. తర్వాత రెండో విషయం చూడాలండి, గలతీయులకు రాసిన పత్రిక 6:9. మనం మేలు చేయటం ఎందు విసుగము, మనం అలయక మేలు చేస్తమేమి, తగిన ఫలమందు పంట కోతుము. చూడండి, మేలు చేయటంలో విసుగుపోకూడదంట. నేను మరొక మాట అడుగుతున్నా, మీకు ఒక వ్యక్తి మేలు చేస్తానే ఉన్నాడు, ఆ వ్యక్తిని బట్టి ఎప్పుడైనా మీరు విసిగిపోతారా? ఏందయ్యా నువ్వు ఒకటే మేలు చేస్తున్నావు, మాక వద్దుపోయా అని అంటారా? వాళ్ళు మీరే చేయాల్సి వచ్చింది, ఎన్నిసార్లు పెట్టాలయ్యా నీక, మాట మాటకు వస్తున్నావు మా కాడిక, మాట మాటకి మేము యాడ్ చేసామో అని అంటామా లేదా? ఎందుకు ఇసుకుపోతాం? ఇసుకుపోయి ఏందో మాట మాటకే చేయాలంటే ఎక్కడ చేస్తాం? ఇసుకుపోయి ఆ మాట అంటాం. మేలు చేయటంలో మనం విసిగిపోకూడదట. హల్లెలూయా. మనకు చేతనైనంత మట్టుకు మేలు చేయాలి. మన మేలు చేతనై అది చేయకపోతే అదే మనకు పాపం అంట. చూడండి, యాకోబు రాసిన పత్రిక తీసుకోండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. చాలామందికి వస్తున్న పాపం ఏంటంటే, మేలైనది చేయి వెరిగి కూడా మేలు చేయకపోవటం వాళ్ళకి పాపం. వాళ్ళు అంటారు మేమేం తప్పు చేసామో అంటారు కొంతమంది. బైబిల్ అంటది మేలైనది నీకు తెలుసు, అది నువ్వు చేయలేదు కాబట్టి నీకు అది పాపం అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి చెడు విధంలో పోతున్నాడు, నువ్వు మాకు మాట చెప్పే అవకాశం నీకుంది, చెప్పకపోయినా కూడా నీ తప్పే. లేదు, నువ్వు ఒక వస్తువు కొన్నావు, నీ స్నేహితుడు అదే వస్తువు ఇంకో దగ్గర కొనుక్కోవాలని పోతున్నాడు, కానీ నువ్వు కొనుక్కున్న దగ్గర మంచిది తక్కువ రేటుకి వస్తుంది, అది నువ్వు నీ సహోదరుడికి చెప్పకపోయినా కూడా, నీ స్నేహితుడికి చెప్పకపోయినా కూడా తప్పే. మేలైనది ఎరిగి అది చేయకపోతే అది పాపం. లేదు, నీ వల్ల నీ సహోదరునికి ఏదైనా ఒక చిన్న సహాయం కావాలి, అది నువ్వు చేయగలవు, అది నీ వల్ల అవుతుంది అన్నప్పుడు అది నువ్వు చేయకపోయినా కూడా పాపం. లేదు, నువ్వు ఒక ఫోన్ చేస్తే ఎవరికైనా మేలు కలుగుతుంది అంటే నువ్వు ఆ ఫోన్ పాపం. ఇది నువ్వు ఫోన్ చేస్తే నీ ఫోన్ ద్వారా ఆ వ్యక్తికి మేలు కలిగించే విధంగా ఉన్నప్పుడు అది నువ్వు చేయకపోతే అదే నీకు పాపం. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, మేలైనది చేయకపోతే పాపం. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, మేలు చేసిన వాడు ఎప్పుడు కూడా చెడ్డోడు కాదు, చెడివాడు తగిన కాలమందు పంట కోసుకుంటాడు, ఖచ్చితంగా పంట కోసుకుంటాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, యోహాను రాసినటువంటి పత్రికలో 3వ పత్రిక 11వ వచనం. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసిన వాడు దేవుని చూసినవాడు. చూడండి, దేవుని వాక్యం ఉంటుంది, మేలు చేసిన వాడే దేవుని సంబంధి, కీడు చేసిన వాడు దేవుని సంబంధి కాదు. అసలు దేవుణ్ణి ఎదిగిన వాడే కాదు, అసలు దేవుణ్ణే చూడలేదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని చర్చికి వస్తా, దేవుని మాటలు వింటా, నువ్వు ఒక వ్యక్తికి కీడు చేస్తున్నావు అనుకోని, ఇంతవరకు అసలు దేవుని గురించే నీకు తెలియదు. ఆ వ్యక్తి ఇంతవరకు దేవుణ్ణి ఎరగలేదు. అతను చెప్పుకోవచ్చు, నేను 10 సంవత్సరాల నుంచి పోతున్నా, 20 సంవత్సరాల నుంచి పోతున్నా, నేను అవి చేస్తాను, ఇది చేస్తాను, నేను పాటలు పాడతాను, చేస్తాను, ఏదైనా చెప్పచ్చు. అసలు ఇంతవరకు అతనికి దేవుని గురించి తెలియదు. అంతే, ఒక్క మాటలో చెప్పాలంటే. ఎందుకంటే
కీడు చేసిన వాడు దేవుని సంబంధి కాదు, దేవుని గురించి అతనికి తెలియదు, ఇంకా దేవుని రుచి ఎరగలేదు, ఎరిగిన వాడు చేయడు. మీరు చూస్తుండొచ్చు, చాలామంది దేవుని మందిరంకి వస్తానే, దేవుని బిడ్డలుగా ఉంటానే అనేకమైనటువంటి పొరపాట్లు, అనేకమైన కీడు పనులు చేస్తుంటారు, ఇబ్బంది కలిగించే విషయాలు చేస్తుంటారు. అలాంటి వారు వచ్చినా సరే దేవుని సంబంధులు కాదు. వాళ్ళు దేవుని సంబంధమైన వాడు మేలు చేస్తాడే కానీ కీడు. ఒకవేళ అతను నష్టపోతాడే కానీ మరొకరు నష్టపెట్టడానికి ప్రయత్నం చేయడం. ఒక వ్యక్తి మేలు చేస్తే ఆ మేలు చేసిన మేలు ఎప్పటికీ ఉంటుంది. ఇంకొక మాట కూడా చెప్పనా, మనం కొద్ది రోజుల తర్వాత ఎవరికి జ్ఞాపకం ఉండవు. ఉదాహరణ చెప్తాను. మీ ముత్తాత మీకు గుర్తున్నాడా? వాళ్ళ పేరు తెలుసా? ఒకవేళ మీ ముత్తాత తెలుసు, ఆ తర్వాత 4 తరాల ముందు ఎవరో తెలుసా? మీకు తెలుసా? అంటే మనోళ్ళు మనకే గుర్తులేరు, ఇంకా బయట వాళ్ళకి ఎలా గుర్తుంటారు? మనోళ్ళు మనకే గుర్తులేరు. రేపు మనం కూడా అంతే. కొన్నాళ్ళ తర్వాత మనల్ని అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మనం చేసిపోయిన మంచి ఉంటుందే, మేలు, అది మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది చేసింది ఎవరు? ఫలానా ఆయన. ఇది చేసింది ఎవరు? ఫలానా ఆమె. ఇది చేసింది ఎవరు? ఫలానా చెల్లి. ఇది చేసింది ఎవరు? ఫలానదని. మనం చేసిన కార్యము ఏంటి? అది ఎప్పటికీ మనల్ని చూపిస్తుంటుంది. అది ఒక మనిషికి చేయొచ్చు, ఒక కుటుంబానికి చేయొచ్చు, ఒక సమాజానికి చేయొచ్చు, ఒక సంఘానికి చేయొచ్చు, ఒక పరిశీలన ఏదైనా చేయొచ్చు. ఆ చేసింది ఎక్కడికి బాదు. ఇప్పుడు ఒకరోజు పరిశుద్ధం వచ్చింది, అన్న ఇక్కడ ఈ విధంగా స్టీల్తో గ్రిల్స్ కట్టిద్దాము అనింది. మా దానికి సరే డబ్బులు అవుతాయి, డబ్బులుంటే నేనే కట్టించుండేవాడిని, కానీ సమయం వచ్చినప్పుడు కట్టిద్దామని ఉన్నాను అంటే నేను ఇస్తాను అని. సరే, ఆమె బేదరాలు ఎట్టేసిద్దని చెప్పి నేను ఆలోచన చేశాను. లేదు నాకు అది చేయించాలని ఉంది, చేపిస్తానని చెప్పి ఆమె 2 సార్లుగా డబ్బులు ఇచ్చింది. ఇది ఆమె పూర్తిగా ఆమె ఇచ్చిన డబ్బులతో చేసాం. ఈ పని ఆడికి బద్దే, పని కాదు. ఏదైనా మనం చేసిన పని కాదు. ఇప్పుడు ఈ ఆలయం కట్టాలంటే చాలామంది కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, పనిచేశారు, వాళ్ళు కానుకలు ఇచ్చారు. ఈరోజు ఇది ఇక్కడ ఉందంటే వాళ్ళందరూ చేసిన మేలు వల్ల ఇది ఉంది. ఇది ఆడికి పోద్ది, ఇది ఎక్కడికి పోయేది? ఇది ఉంది. ఇది చూసినప్పుడల్లా గుర్తొస్తుంది వాళ్ళు. అలాగే మనం బతికిన ఈ కాలంలో బతికినాము, తిన్నాము, తాగినాము, వెళ్ళిపోయినట్టు కాదు. మనం ఏం చేసాం, మంచి మనము ఏం చేసాము అనేది కనపడాలి. ఎక్కడ? ఈ యొక్క భూమి మీద కనపడాలి. అదే రేపు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకని చెడు చేసేటానికి ఎవడైనా చేస్తాడు, అది గొప్ప విషయం కాదు. మంచి చేసిన వాడే రేపు జ్ఞాపకంలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? మన చేతనైనంత మట్టుకు మేలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఒక్కసారి మేలు చేసి కూడా మనకు కీడు వస్తుందంట. చూడండి, బైబిల్ చెప్తుంది. 1 పేతురు 3:17 మనం మేలు చేసి శ్రమపడటం బహు మంచిదని రాస్తాడు. కాబట్టి మేలు చేసి శ్రమపడటం ఒకసారి జరుగుతుంది. ఒకసారి మేలు చేసి మనం ఏం పొందుతాం? కీడు పొందుతాం. ఇప్పుడు ఎవరో వారికి మనం సహాయం చేస్తుంటాం, రేపు వాళ్ళే వచ్చి మనల్ని మోసం చేసిపోతారు, వాళ్ళే వచ్చి మనల్ని దెబ్బతీస్తారు. అప్పుడు మనకు వస్తుంది బాధ. ఏమని? వీడికి నేను మేలు చేస్తే వీడు నన్ను ఈ విధంగా చేశాడే అని బాధపడతాం. కానీ బైబిల్ ఏమంటుందంటే అది కూడా మంచిదేనంట. ఏంది? అది కూడా మంచిదేనంట. కీడు చేసి బాధపడకూడదు మనం. అరే ఆ బిడ్డను కొట్టేసానే, కొట్టకుండా ఉంటే బాగుండేదే, ఆ బిడ్డకి అన్యాయం చేశానే అని బాధపడితే అది మంచిది కాదంట. మనం మేలు చేసి మళ్ళా మనం బాధపడతామంట ఒకసారి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది
తల్లి పాలు దాగి తల్లి రొమ్మునే ఏం చేస్తారంట, ఉదుతారంట. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పను, ఉన్నారు. అయితే అప్పుడు ఏమవుతారు, తల్లి ఏమంటుంది, బాధపడుతుంది. కానీ తల్లికి చెడ్డ కాదు అది, బిడ్డకే చెడ్డ, బిడ్డకే అది చెడ్డ. మనకెవరైనా మేలు చేసి మళ్ళా కీడు చేశారంటే మీకు ఇబ్బంది లేదు, రేపు అది వాళ్ళకు ఉంటుంది, దేవుని దగ్గర వాళ్ళకు ఉంటుంది పనిష్మెంట్. కానీ మేలు చేసిన మీకైతే ఉండదు. ఒకసారి మన జీవితాలు అలాంటివి జరుగుతుంటాయి, అలాంటి ఎదురవుతుంటాయి. కానీ అప్పుడు మనం బాధపడకూడదు, మంచిది అని చెప్పి మనము ఏం చేయాలి, ఆలోచించుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా మీకు మేలు చేసి మీరు ఒకవేళ వాళ్ళకి కీడు చేశారంటే అది చెడ్డ, కానీ మీరు మేలు చేసి ఎవరైనా మీకు కీడు చేస్తే అది చెడ్డ కానే కాదు, అది మీకు మంచిదే, అది మీకు మేలే, మీకు మేలు జరుగుతుంది. మళ్ళా వాళ్ళు ఆ విధంగా చేసిపోయినా దేవుడు మాత్రం ఏం చేస్తాడు, మనకు మేలు చేస్తాడు. తర్వాత ఇంకో మాట చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. రేపు మనుషులందరూ సమాధిలో నుంచి లేస్తారంట. లేచిన తర్వాత ఏం జరుగుతుందంటే మేలు చేసిన వారు పరలోకానికి వెళ్ళిపోతారంట. మనం చెప్పాను కదా, నేను ఆకలికి ఉన్నప్పుడు అన్నం పెట్టావా, నాకు దాహం ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చావా అని యేసుప్రభు అడిగి వాళ్ళని పరలోకానికి రమ్మన్నాడు, మేలు చేసిన వారిని. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధరణలోకి వెళ్ళిపోతారంట. కాబట్టి మనం చేసే మేలు యార్దాకా తీసుకుపోద్దంటే తిరిగి మళ్ళా దేవుని దగ్గర నుంచి మేలు మనకు తీసుకురావటమే కాకుండా రేపు పరలోకానికి కూడా అది తీసుకోబోద్ది మనల్ని, మనం చేసే మేలు. అందుకని మనకు చేతనైనంత మట్టుకు మనం ప్రతి ఒక్కరికి ఏం చేయగలగాలి అంటే మేలే చేయాలి. ఒకవేళ మేలు చేయటం నీకు చేత కాలేదు, గమ్ముండిపో. నీకు చేత కాల, వల్ల పర్లేదు, గమ్ముగుండిపో. కానీ కీడు చేయొద్దు అంటుంది బైబిల్. ఏమంటుంది, కీడు చేయొద్దు అంటుంది. నువ్వు కీడు చేసేవు అంటే నువ్వు అసలు దేవుని సంబంధమే కాదు, దేవుణ్ణి నువ్వు ఎరగలేదు అంటుంది బైబిల్. కాబట్టి అందుకని మన చేతనైనంత మట్టుకు మనం ఒక వ్యక్తికి ఏం చేయగలగాలి, మేలు చేయాలి. అప్పుడు దేవుడు మనకు మరింతగా మేలు చేస్తాడు. చివరిగా 3వ మాట లూకాసు సువార్త 18:1, వారు ఇసుక నిత్యము ప్రార్థన చేయుచుండాలన్నట్టుకు. చాలు, ప్రార్థన చేయటంలో మనం విసుగకూడదంట. దేంట్లో ఇసుకుపోకూడదు, ప్రార్థన చేసేటప్పుడు. కానీ సాతాను ఏం చేస్తాడంటే ప్రార్థన అప్పుడు ఇసుకు కలగజేస్తాడు. కొంతమంది చర్చికి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళిపోతుంటారు. ఏమమ్మా అంటే పిల్లలు ఇసుకిస్తున్నారు బ్రదర్ అంటారు. పిల్లలకు అది ఇసుకిస్తుండేది వాడు ఎవరు, సాతానుడు. అంటే వీళ్ళు ఇసుకిస్తే ఏమైపోతారు, వెళ్ళిపోతారని వాడికి తెలుసు. అందుకని ఇసుకించడానికి ప్రయత్నం చేస్తాడు మనల్ని. అయితే మనం ఏం చేయకూడదు, ఇసుకుపోకూడదు. ఇది ప్రార్థనలో మనం ఇసుకు పడకూడదు అని, ఇసుకు పడకూడదు. కొంతమందికి ప్రార్థనలో కొద్దిసేపు ఎక్కువ అయిందనుకోండి ఇసుకు పడిపోతారు, ఎక్కువసేపు ఉండలేరు. 10 నిమిషాలు కూడా ప్రార్థన ఖచ్చితంగా చేయలేరు వాళ్ళు. ఇసుకు వచ్చేస్తుంది వాళ్ళకి. ఏమొస్తుంది వాళ్ళకి? ఎందుకు వస్తుంది ఇసుక అంటే సైతాను ఇసుకు పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడు? ప్రార్థనలోనే, మళ్ళా ప్రార్థన విషయాలు. అందుకని కొంతమంది కుటుంబ ప్రార్థన విషయంలో, సంఘ ప్రార్థన విషయంలో, ఉపవాస ప్రార్థన విషయంలో వాళ్ళు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇసుకు. ఆదివారం వచ్చేది ఎక్కువైతే మళ్ళా మీరు ఉపవాస ప్రార్థనకి, కుటుంబ ప్రార్థనకి ఇవన్నీ రమ్మంటారా అని చెప్తారు. అంటే దానికే ఇసుకుపోయారన్నమాట వాళ్ళు. ఒకదానికి ఇసుకుపోయారు, చాలులే మళ్ళా ఎక్కడ అని ఇసుకుపోవటం. ప్రార్థన విషయంలో మనం విసిగిపోకూడదు. బైబిల్లో మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 2:42లో వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేసినట్టు ఉంటుంది. తర్వాత దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే 6:10లో యథాప్రకారంగా ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది. తర్వాత కీర్తన 109:4వ వచనంలో మనం చూస్తే మానక ప్రార్థన చేసినట్టు ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రార్థన విషయంలో వాళ్ళు వెడతెగకుండా చేశారు, యథాప్రకారంగా చేశారు, మానకుండా చేశారు. అయితే మనం సెలవు కావాలి. మనకి ఏం కావాలా? సెలవులు కావాలా? దేని విషయంలో?
పని విషయంలో కాదు, ప్రార్థన విషయంలో సెలవు కావాలా. ఈరోజు నేను చేయలేను, ఈరోజు నేను కలవలేను, ఈరోజు నేను రాలేను, ఈరోజు నేను ఉండలేను అంటే ఇసుకు మనకు ఉండకూడదు. ప్రార్థనకి ఎప్పుడు సెలవు ఉండదు. ఏముండదు? అది తుఫాను రాని, సునామీ రాని, ఇలా ఇంకొకటి రాని దానికి సెలవు ఉండదు. వాళ్ళు ఏం చేశారు? విసుగక ఎడతెగక ప్రార్థన చేశారు, యథాప్రకారం ప్రార్థన చేశారు, మానక ప్రార్థన చేశారు. కాబట్టి అందుకని ప్రార్థన విషయంలో మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇసుకు చెందకూడదు, ఇసుకు పడకూడదు. అలా పడ్డామంటే మనం సైతానికి సోటిస్తున్నామని అర్థం. కాబట్టి అందుకని ఏ విషయాలు ఇసుకుపోకూడదు? మూడు మాటలు చెప్పా. ఒకటి వచ్చి తండ్రి మనల్ని గద్దించినప్పుడు మనం విసుగు చెందకూడదు. రెండు వచ్చి మేలు చేయటంలో మనం విసుగు చెందకూడదు. మూడు ప్రార్థన చేయటంలో మనం విసుగు చెందకూడదు. ఎందుకని? ఇసుకు చెందే విషయాలు కాదవి. ఏదే విషయాలు ఇసుకు వచ్చిందంటే అదేదే, కానీ ఈ విషయాల్లో మాత్రము విసుగు చెందకూడదు. ఎందుకంటే ప్రార్థన ద్వారానే దేవుడు ఏదైనా మనకు చేస్తాడు. అక్కడ ఉపమానం చెప్పాడు. ఒక విధవరాలు ఆ ఊర్లో ఉన్న అన్యాయస్తులైన న్యాయాధిపతి కాడికి పోయి తనకు న్యాయం చేయమని అడిగింది. అయితే అతను ఏం చేశాడు? వాయిదాలు వేస్తూ వచ్చాడు. చెప్పింటే ఆయనకు పోతా వచ్చింది. ఒకరోజు ఆయన ఏమన్నాడు? విధవరాలికి నేను న్యాయం చేస్తానన్నాడు. ప్రభు చెప్పాడు, విన్నారా అన్యాయస్తుడు చెప్పిన మాట? అడగగా అతనే మనసు మార్చుకుని న్యాయం చేశాడు కదా. న్యాయాధిపతి అయిన దేవుడిని నన్ను మీరు అలా విధంగా రాత్రి బొగులు అడిగితే, ఇసుకుపడకుండా ప్రార్థన చేస్తే నేను మీకు న్యాయం చేయనా? త్వరగా న్యాయం తెరుస్తానన్నాడు. అందుకని ప్రార్థనలో ఏం పొందకూడదు? ఇసుకు పొందకూడదు. సైతాను మనకి ఇసుకు తీసుకొస్తాడు. ఎందుకని? ఇంకేం ప్రార్థన చేస్తావులే, చాలే ప్రార్థన, మనకేం దేవుడు మేం చేయలేదులే, ప్రార్థన చేయబడలేదులే, ఎన్నెన్నో వాడి తలంపులు కలిగించి ప్రార్థనలో మనకి ఇసుకు పుట్టిస్తాడు. అయినా సరే ప్రార్థన విషయంలో విసుగు చెందకుండా మనము మానక యథాప్రకారంగా ఎడతెగకుండా మనం ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా. ప్రార్థించే సంఘము ఫలాలు చూస్తుంది, ప్రార్థించే కుటుంబము ఫలాలు చూస్తుంది, ప్రార్థించే వ్యక్తి ఫలితాన్ని చూస్తాడు, ప్రార్థించిన వారు చూడలేరు. అందుకని ప్రార్థన విషయంలో మనం ఏం చెందకూడదు? ఇప్పుడు మీ ఇంట్లో మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారు అనుకోండి, చేస్తాలే నాకు తెలుసో అనకూడదు, చేసుకుంటాను. కుటుంబ ప్రార్థన కూర్చోండి అని అనుకోండి, కూర్చుంటానని కూర్చోవాలి. మీరు కూర్చోండి, మీరు చేసుకోండి అనకూడదు. అయ్యా ఈరోజు ఆదివారం మందిరానికి రయ్యా, కూర్చోయ్యా, కాసేపు ఉండిపోయా, ఒక ప్రార్థనలో ఒక 2 గంటలు ఉండేసి పోయాండి, మీరు పోండి నేను మళ్ళీ వస్తా అనకూడదు. ప్రార్థనకు విసుగు చెందకూడదు. ఎందుకంటే అది మనకు మేలు చేసేది, అది మనకు దీవెని కలిగించేది. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, విసుగు చెందక ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన కలిగిన సమస్తాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఇంతవరకు మీరు తోడుగా ఉండి మా జీవితాల్లో, కుటుంబాల్లో, పరిచర్యలో చేసిన కార్యాలను బట్టి అయ్యా నేను స్తుతిస్తున్నాం. ఏ విషయాల్లో మేము విసుగు చెందకుండా మేము ముందుకు వెళ్ళాలో మాతో మాట్లాడారు. మీరు గద్దించినప్పుడు మేము విసుగు చెందకూడదని, అయ్యా అదిగో ప్రభువా, అలాగే మేము మేలు చేయడంలో విసుగు చెందకూడదని, ప్రార్థన చేయడంలో విసుగు చెందకూడదని మాతో సహగా 3 మాటలు మాట్లాడారు. ఇవి మేము అర్థం చేసుకొని సహగా నడుచుకునే కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి.
ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం.